తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థమవుతుంది. ఇప్పుడు కెరటం ఒక్కసారి లేచినంత మాత్రాన మీది పై చేయి అనుకోవడం పొరపాటు. కెరటం పడి లేచిన కెరటం రేపు పొద్దున ఎట్లా ఉండబోతుందో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు ఖచ్చితంగా చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆయన సత్తా ఏంటనేది చూస్తారు. వాడలో జనసేన జెండా అనేది జన సైనికుడు ఎట్లా ఎగరేస్తాడనేది కూడా మేము చూసి మేము ఏంటనేది మేము చూపిస్తాం. జై జనసేన, జై జనసేన. రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ తరపు నుంచి జన సైనికులుగా రేపు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో మేము మా సత్తా ఖచ్చితంగా మేము చూపిస్తాము. వాడల జనసేన జెండా ఏ విధంగా ఎగురుతుందో కూడా మీకు చూపిస్తాము. మేము ఏ స్థాయిలో తెలంగాణలో మేము ఉండబోతున్నాం అనేది కూడా రేపు భవిష్యత్తు కార్యాచరణ కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు చూపిస్తారు. ఎందుకంటే మీరు చేస్తున్న కుళ్ళు కుతంత్రాలు ప్రతి ఒక్కటి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన అన్న మాటలు ఉపసంహరించుకున్నారు. కానీ ఇటువంటి జర్నలిస్టు సంఘాలనే ముసుగులో ఇవాళ కుహానా మేధావులు కొంతమంది ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వ హరణం చేస్తూ వ్యక్తిత్వంగా ఆయన మీద దాడి చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ప్రాంతీయవాదంగా ఆయన విభేదిస్తూ ఇవాళ మీరు చేసే కుతంత్రాలన్నీ మేము ప్రధానంగా మేము నిలదీస్తున్నాం. ఈ విధంగా మీడియా సాక్షిగా మీరు చేతగాని వాళ్ళని ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అర్థమైపోయింది. మీరు చేతగాని ప్రభుత్వాన్ని ఇవాళ అనుమతి నిరాకరించడంతో మాకు పూర్తిగా అర్థమైపోయింది. సో రేపు రానున్నది మీకు గండుకాలమే. తెలంగాణలో మీకు ఖచ్చితంగా మీకు బొంద పెడతాము. దేశ్కు బచావో కాంగ్రెస్ హటావో నినాదంతో రేపు పొద్దున ఈ పరిస్థితులు మారబోతున్నాయి. ఖబర్దారు గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. ఒక చేతగాని ప్రభుత్వము తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకుంటా ఉండంటే దాన్ని అనుమతి నిరాకరించిన పరిస్థితులు అయితే చూస్తున్నాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు పండడానికి ఒక జర్నలిస్టు సంఘం అని చెప్పేసి చెప్పుకున్న కుహానా మేధావులు లేదంటే పవన్ కళ్యాణ్ గారు మనుగడలో రేపు రానున్న రోజుల్లో చక్రం తిప్పుతారన్న ఉద్దేశంతోనూ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు నామస్మరణ చేస్తున్నటువంటి బీజేపీ కూడా వాళ్ళ రోజున ఆయన ప్రేయర్ ప్రఖ్యాతలను కూడా తప్పిస్తున్న పరిస్థితులు. దానిలో భాగంగా వాళ్ళ రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అన్నా కానీ అణచివేయాలన్న ఉద్దేశంతో జనసేన పార్టీ జెండా తెలంగాణలో ఎగరనీయకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తూ క్షమాపణలు చెప్పాలంటూ వివిధ రకాలుగా నానా యాగి చేస్తూ ఇవాళ రోజున 10 రోజులుగా ఇవాళ మీడియా సాక్షిగా వీళ్ళు చెప్తున్న పరిస్థితులు చూస్తా ఉంటే తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థమవుతుంది. ఇప్పుడు కెరటం ఒక్కసారి లేచినంత మాత్రాన మీది పై చేయి అనుకోవడం పొరపాటు. కెరటం పడి లేచిన కెరటం రేపు పొద్దున ఎట్లా ఉండబోతుందో రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో మీరు ఖచ్చితంగా చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఆయన సత్తా ఏంటనేది చూస్తారు. వాడలో జనసేన జెండా అనేది జన సైనికుడు ఎట్లా ఎగరేస్తాడనేది కూడా మేము చూసి మేము ఏంటనేది మేము చూపిస్తాం.